మెగా తెలుగు టీవీకి స్వాగతం. వినుకొండ పట్టణానికి కొండపై వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారాలయ పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం అంకురార్పణ చేశారు. వేద మంత్రాల మధ్య శాస్త్రోక్త పూజలు నిర్వహించగా అనంతరం పునర్నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వినుకొండ కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సమగ్ర పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యం. భక్తులకు సౌకర్యాలు మెరుగుపడేలా రహదారి, త్రాగునీరు, వసతి వంటి మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తాం. దేవాలయ నిర్వహణలో పారదర్శకత, పనుల నాణ్యత, భక్త సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో దేవాలయ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ కలిపి మొత్తం 32 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేయబడిందని సభ్యులు వెల్లడించారు. అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ ని నియామకం చేయడం జరిగింది. అందుకే ఈ దేవాలయ నిర్మాణాన్ని పునఃప్రారంభించడం జరిగింది. దీనిలో భాగస్వామి అయినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నేను కమిటీ సభ్యులందరినీ కోరుతున్నా, చాలా క్వాలిటీతో నిర్మాణం పూర్తి చేయాలి. దీనికి విరాళాలు ఇచ్చిన దాతలందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. అలాగే రేపు ఆరుద్ర నక్షత్రం రోజు ఒక 11 లక్షల రూపాయలు నేను గుడి అభివృద్ధికి కమిటీకి అందజేస్తున్నా. నాలాగే చాలా మంది భక్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రామలింగేశ్వర స్వామి గుడి బాగా దేవాలయ నిర్మాణం గొప్పగా జరగాలని లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా విరాళాలు ఇవ్వడానికి వేలాది మంది ముందుకు వస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. దేవుడు ఆశీస్సులు ఉన్న వాళ్ళే భాగస్వామ్యం కాగలుగుతారు. 100 కోట్లు ఉన్నా కానీ ఆయన భాగస్వామ్యం అవ్వాలని లేదు. దేవుడు ఆయనకి ఆశీస్సులు ఇస్తేనే దీనికి విరాళం ఇచ్చి ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అదృష్టం ఇస్తాడు. నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం ఇవ్వాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అవ్వాలని కోరుతున్నా. ఆ తర్వాత భవిష్యత్తులో ఈ దేవాలయ నిర్మాణం కొండ మీద ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉంది. భక్తులకి ప్రసాద కౌంటర్లు, పూజారులు నివసించడానికి క్వార్టర్స్, అట్లాగే కళ్యాణ మండపం, ఏదైనా వివాహాలు ఇలాంటివి చేసుకోవాలంటే కళ్యాణ మండపం, అట్లాగే అభిషేకాలు చేయించుకోవడానికి అభిషేక మండపం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చెట్లు పెంచాల్సిన ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా అన్ని కూడా రేపు వేసవి కాలం తర్వాత చెట్లు పెంచటము అన్ని కూడా ప్రారంభం అవుతాయి. సో మరి భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడ సుమారు 20 కోట్ల పైగా అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ప్రభుత్వంతో సహకారంతో అవ్వదు. ఇది భక్తులందరి సహకారంతో అంటే వివిధ అభిషేక కళ్యాణ మండపాన్ని ఇట్లా వేరు అంశాలు ఉంటాయి. ప్రసాదాల కౌంటర్ అని ఇట్లా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అంటే భక్తులు ఎవరైనా ముందుకొచ్చి మేము ఇట్లా ప్రసాదాల కౌంటర్ కి మా పేరుతో స్పాన్సర్ చేస్తామంటే అలాంటివన్నీ కూడా గుడి కమిటీ వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఒక పర్టికులర్ గా ఒక ఐటమ్ ఇవ్వటం, ధ్వజస్తంభం అని ఇట్లా కొన్ని పర్టికులర్ ఐటమ్స్ ఇవ్వటం కొంతమంది భక్తులకి ఇష్టంగా ఉంటది. అట్లాగే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి గుడి నిర్మాణంలో సహకారం అందించాలని చెప్పేసి నేను భక్తులందరినీ కూడా కోరుతున్నా. భవిష్యత్తులో మెట్ల నిర్మాణం, ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి అవడానికి ఇంకా సంవత్సరం పైన పడుతుంది. ఎందుకంటే ఇంజనీర్లు అంచనాల ప్రకారం ఇంకా చాలా వర్క్ ఉంది. అలాగే సైడ్ వాల్స్ కట్టాలా, ఇంకా సుమారు 11 కోట్ల అంచనాలు ఇంకా ఉన్నాయి. ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఆవశ్యకత ఉంది. అది కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు దృష్టి తీసుకెళ్లి ఘాట్ రోడ్డుకి నిర్మాణానికి తీసుకొస్తాం. మొన్న మధ్య మరి కలెక్టర్ గారితో మాట్లాడి, ఇన్ఛార్జి మంత్రి గారితో మాట్లాడి 4 కోట్ల రూపాయలు గుడి ఘాట్ రోడ్డుకి శాంక్షన్ చేయించాం. ఈ డిఎంఎఫ్ ఫండ్ లో 4 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది ఘాట్ రోడ్ నిర్మాణానికి. ఓ పక్క ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవుతా ఉంటుంది. ఈ 4 కోట్లు వచ్చినాయి. టెండర్ ప్రాసెస్ అవగానే వెంటనే ఘాట్ రోడ్ పనులు కూడా ప్రారంభిస్తాం. ఇప్పుడు దేవాలయ కమిటీ వాళ్ళు ముందుకొచ్చారు ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి. తప్పనిసరిగా భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు వాళ్ళు విరాళాలు ఇచ్చి అందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి, ఇక్కడ అభివృద్ధికి వారు చేయూతనివ్వడానికి, సహకారం ఇవ్వడానికి, మరి కృషి చేయడానికి మరి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. బయట ప్రాకార మండపం కూడా మరి ఈ విధంగా మరి